అందరూ నమస్కారం అండి. మణికుమార్ని, కుంభకోణం కాపురం రాష్ట్ర విజయవాడ నుంచి. అడుగున్నరలో లక్ష్మీదేవి విగ్రహాల కలెక్షన్స్ దీపావళికి అడుగుతున్నారు పూజకి. సో ప్రత్యేకమైన కలెక్షన్స్ వచ్చినాయి, చాలా చాలా బాగుంటారు అమ్మవారు. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది అడుగున్నర విగ్రహంలో మహాలక్ష్మీదేవి. యాక్చువల్గా ఈ కింద పీఠం చూడండి, అమ్మవారికి ఒక పెద్ద పీట. ఈ పీట వచ్చేటప్పటికే మనకి ఒక 12 to 13 ఇంచెస్ వస్తుంది. లోతు వచ్చేటప్పటికి మనకి 7 అంగుళాలు వస్తుంది అనమాట. ఇంకా అమ్మవారి రూపం దగ్గరికి వద్దాం. అమ్మవారి చీర చూడండి మీకు ఎంత అందంగా ఉందో. సో కమల కాడలు, మధ్య మధ్యలో మీకు బార్డర్ ఫెన్స్ డిజైనింగ్ లాగా, తర్వాత ఇక్కడ అమ్మవారి ఒక చీర. ఇంకా చెప్పాలి అంటే అమ్మవారి యొక్క అభయహస్తం. అభయహస్తంలో మన వేలు ఎలా ఉంటుందో ఆ వేళ్ళు, ఆ వేళ్ల రేఖలు, ముడతలు మీరు ప్రతిదీ గమనించవచ్చు. సో వరదహస్తం కూడా చూడండి, ఇక్కడ వరదహస్తం, అభయహస్తం. అమ్మవారు అయితే మనకి బంగారు ఛాయలో ఉన్నట్టుంటారు, కానీ చాలా వరకు అందరు అడిగేది ఏంటంటే లక్ష్మీ కళ ఉట్టిపడాలి విగ్రహంలో, లక్ష్మీదేవి నవ్వుతూ ఉండాలి. సో ఆ ప్యాటర్న్ అనమాట. చక్కటి గెడ్డము, కోలముఖం కాదు, హార్ట్ షేప్తో వస్తున్నారు అమ్మవారు. ఇక్కడ హార్ట్ షేప్ లాగా వచ్చి పెద్ద పెద్ద నేత్రాలు, అమ్మవారి ఒక ముక్కు, ఆ చిరుమందహాసం, ఆ పెదాలు చూడండి చాలా చాలా చిరుమందహాసంగా నవ్వుతున్నట్టు. అమ్మవారి ఒక తిలకము, అలాగే బొట్టు, ఆ కిరీటానికి చుట్టూర్త అలంకరణ, అలాగే అమ్మవారి ఒక పెద్ద పెద్ద కేశాలు, ఆ కేశాలకి ఇక్కడ కర్ణకుండలాలు, కంఠహారాలు, అమ్మవారి ఒక మెడ, చుట్టూ 2 చేతులతో పట్టుకున్న పద్మాలు అనమాట. కమలం చూడండి, ఒక చేత్తో ఇంకో చేత్తో పద్మాలు పట్టుకున్నారు కదా. సో పద్మరేఖలు చాలా చాలా అందంగా ఉంటారు. సో ఒకసారి వెనక వైపు కూడా చూపిస్తున్నాను విగ్రహాన్ని. ఇది అమ్మవారి ఒక వెనక భాగం. ఈ కిరీట అలంకారం, చక్ర అలంకారం, అలాగే అమ్మవారి యొక్క పెద్ద పెద్ద కేశాలు, అలాగే అమ్మవారి యొక్క వెనక భాగం. అంటే అమ్మవారి యొక్క వెనక భాగంలో కూడా మీకు చీర డిజైనింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది అడుగున్నరలో వస్తున్న మనకి ఆ మహాలక్ష్మి విగ్రహం అనమాట. సో ఎవరైతే లక్ష్మీ అమ్మవారి పెద్ద విగ్రహం కావాలి, నవ్వుతూ ఉండాలి, అది కూడా గోల్డ్ యాంటిక్ హై ప్రీమియం క్వాలిటీలో కావాలనుకునే వాళ్ళకి ప్రత్యేకమైన విగ్రహం కలెక్షన్. నిత్య పూజకి చెప్తున్నాను, ఇది మన ఇంట్లో చేసుకునే నిత్య పూజకి. అలాగే జ్యువెలరీ షాప్ కానీ, లేదంటే బట్టల షోరూమ్ కానీ, వ్యాపార స్థలంలో పెట్టుకోవడానికి, అది కూడా నిత్య పూజకే. తర్వాత దీపావళికి, తర్వాత మనం అంటే అన్ని రకాలుగా ప్రతి పండగకి ఇంకా ఎప్పుడు నిత్యంగా పూజ చేసుకోవడానికి అమ్మవారి యొక్క స్వరూపం. సో చాలా చాలా పెద్ద సైజు, చాలా చాలా స్పెషల్ క్వాలిటీ, చాలా 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 వర్క్తో కూడిన విగ్రహం అనమాట. తర్వాత లో మెయింటెనెన్స్ మీకు. సో ఇదొక కలెక్షన్.